అవును. అవును. పవన్ కళ్యాణ్ లైట్ తీసుకుంటున్నాడు. హ్మ్. అట్లాగే తన టార్గెట్ అంతా కూడా మెయిన్ అంటే దత్తపుత్రుడు అనే పాయింట్ మీదనే ఉంటుంది. హ్మ్. ఇప్పుడైతే ఆ ఇన్‌డెప్త్‌గా పవన్ కళ్యాణ్‌ని టార్గెట్ చేస్తూ ఎక్కువ వెళ్తున్నదేం లేదు. హ్మ్. నిన్న వాస్తవంగా ఏంటంటే ఒక ఎమోషన్ క్రియేట్ చేయాలి. అది. హ్మ్. ఏది ఇప్పుడు 24 సీట్ల హ్మ్. అన్న దగ్గర నుంచి హ్మ్. జనసేనకు సంబంధించిన కేడర్‌లోనే విపరీతమైన అసంతృప్తి వచ్చింది. వాళ్ళు హ్మ్. సోషల్ అవును. మీడియాలో నిన్న ఆయన ఆగ్రహం అంతా వైసీపీ హ్మ్. వాళ్ళ మీద కాదు. వైసీపీ అవును. వాళ్ళ పేరు చెప్పి తన అనుచరులను తిట్టాడు ఆయన. అదే. అవును. తన అభిమానులు తిట్టాడు. అవును. తిట్టి మరి వాళ్ళకి కొత్త టాపిక్ డైవర్షన్ కావాలి కదా. హ్మ్. ఆ టాపిక్ డైవర్షన్ ఏంటంటే జగన్ ఇట్లాగ నన్ను వ్యక్తిగతంగా అంటున్నాడు, హ్మ్. అందుకని నేను పోరాడుతున్నాను, హ్మ్. జగన్ అనేటువంటి మంచోడు కాదు, వ్యక్తిత్వాన్ని హననం చేస్తాడు. ఆ లెక్కనైతే జగన్కి సంబంధించి వ్యక్తిత్వ హననం తెలుగుదేశం వాడు చేసినంత, హ్మ్. లేకపోతే ఇప్పుడు షర్మిల గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు. షర్మిల అవును. గురించి ఎవరు వ్యక్తిగతంగా చేసుకొచ్చింది? అవును. ప్రభాస్ అవును. తంటగడితే చేసింది ఎవరు? అదే. అదే. ఫస్ట్ హ్మ్. చేసింది జనసేన వాళ్ళే. హ్మ్. హ్మ్. మరి ఆ లెక్కన అవునవును. కాబట్టి అంటే ఇవన్నీ ఈ సభతో నడుస్తాయి. ఇద్దరికైనా ఒక క్లారిటీ ఉందా? మేము క్లారిటీగానే ఉన్నామని చెప్పి ప్రజలకు క్లారిటీ ఇచ్చే పనిలో సక్సెస్ అయ్యారు. వాళ్ళిద్దరూ క్లారిటీతోనే ఉన్నారు. ఉన్నారు. ప్రజల్ని కన్విన్స్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. హ్మ్. కన్విన్స్